ఈరోజు నేను ఒక గ్రీవెన్స్ డేలో నిడిగొండ అరుణ మీద మరియు ఆమె అనుచరుల మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్ డేలో ఎస్పీ గారికి. కానీ నేనేంటంటే గత 2 నెలల క్రితం అదే రిపోర్టు నిడిగొండ అరుణ వాళ్ళ అనుచరుల మీద ఇచ్చా. ఆ రోజు కేసు రిజిస్టర్ కాల. ఈరోజు అదేంటంటే 100 లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి నా ఆఫీసు తగలబెడతానుంది, లాయర్ ఆఫీసు. నేను హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు ఒక న్యాయ వ్యవస్థకే కూడా ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేనప్పుడు ఆమె ఒక రౌడీగా, ఈ విధంగా ఒక దొంగగా చలమనవుతూ ఆమె రకరకాల చీటర్ల పనులు చేస్తూ మర్డరిస్ట్గా ఉండి రౌడీ షీటర్ అయినటువంటి వాళ్ళతో రకరకాల సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా మా ఆఫీస్ తగలబెడతా అంటాం అనేది కూడా అది సమంజసం కాదు. ఆమె సొసైటీని, సమాజాన్ని బెదిరిస్తుంది. అంతేకాకుండా ఆమె చేస్తున్నటువంటి ఒక చెడు వ్యాపారాలు కానీ, ఒక సంఘ విద్రోహ వ్యాపారాలు కానీ రకరకాలుగా చేస్తుంది. నేను ఒకటే అనేది, వాళ్ళ తల్లి గారిని మరియు ఏదైనా వాళ్ళ తండ్రిని, వాళ్ళ చెల్లెల్ని కూడా ఏదైనా కస్టడీ తీసుకుంటే పలు విషయాలు కూడా బయటపడతాయి. ఆమె చేసినటువంటి ఈ విధంగా మటలు కూడా చాలా కూడా వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా ఈమెకి ఈ విధంగా చాలా మంది సమాజం కూడా అనుకుంటున్నారు, ఈ నిడిగొండ అరుణ ఒక గన్ కల్చర్ కలిగి ఉంది, ఈమెకి నక్సలైట్ మరియు టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఈ విధంగా సమాజం కూడా అనుకుంటుంది. దాని గురించి కూడా పోలీసు వారు విచారణ చేపట్టాలా. ఈ రోజు ఉక్కుపాదం మోపుతున్న ఒక జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ IPS, ఆయన పేరు చెప్తే ఈ విధంగా గుండెల్లో ఈ విధంగా గుణపం గుచ్చినట్టు ఆ విధంగా వణుకు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన జిల్లాని కాపాడుతున్న మన పోలీసు వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చారా? 2 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాం గ్రీవెన్స్ డేలో. ఆల్రెడీ కోవూరు పోలీస్ స్టేషన్ పోయింది. ఆ కేసు మాకు కట్టినందువల్ల ఈ రోజు నేను వచ్చి అదే గ్రీవెన్స్ డేలో రిపోర్ట్ ఇచ్చాను. ఏం చెప్పారు ఎస్పీ గారు? ఏం చెప్పారు? ఖచ్చితంగా కూడా కేసు కట్టి న్యాయం చేస్తామంటున్నారు. ఆ నిడిగొండ అరుణ మరియు వాళ్ళ అనుచరుల మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సార్, మీ దగ్గర కాల్ రికార్డు ఉందా? అవును సార్, కాల్ రికార్డు కూడా మీకు అన్ని కూడా ఫోన్లో రికార్డు ఉంది, అవన్నీ కూడా పెడతాను. 2 నెలల క్రితం మొన్న ఈ విధంగా శ్రీకాంత్ అనే అతను ఈ విధంగా దీంట్లో వచ్చిన పాట పేరోల్లో ఒక 2 రోజుల పాటు నిడిగొండ అరుణ వాళ్ళు మా అపార్ట్మెంట్ లో కూడా ఉండటం జరిగింది. దానివల్ల అపార్ట్మెంట్ మొత్తం కూడా భయాందోళన చెందుతున్నారు. నేను ఆ సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కి మా కెమెరాలు అటాచ్ చేయండి, పోలీస్ స్టేషన్ కి అటాచ్ చేయండి, లేకపోతే ఇక్కడ రకరకాల ఘోరాలు జరిగిపోతాయని చెప్పగలిగాం. ఆ మూమెంట్ లో కూడా నిడిగొండ అరుణ అడ్డుపడింది. కెమెరాలు ఉన్నటువంటి కెమెరాలు ఆమె హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని వాళ్ళందరికి కూడా ఎవరికి ఇవ్వాలా, ఆ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుంది. అలాంటి పరిస్థితి జరిగింది. ఆ మూమెంట్ లో మేము ఏరే విధంగా మేము తీసుకొని దాన్ని అంతా కూడా రికార్డ్ చేసి సేవ్ పెట్టున్నాం. ఏడ జరిగేటువంటి ఒక గంజా వ్యాపారంలో కూడా ఒక సెక్యూరిటీ అయినటువంటి ఒక శివకోటయ్య అనే అతను ఆ గంజాయికి ఒక కూలీలను పంపిస్తున్నాడు. అవి కూడా రికార్డు ఉంది, మీకు ప్రూఫ్ తో సహా మొత్తం పెడతా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.